జూబ్లీహిల్స్ అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తాను. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది భారీ మెజార్టీ దిశగా. ఇక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ దిశగా దూసుకు వెళ్ళిపోతున్నారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం దగ్గర. హేమ, కౌంటింగ్ కేంద్రం దగ్గర తాజా పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు చక్కగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లీడ్ వస్తుంటే ఒకవైపు స్క్రీన్స్ లో తమ అభ్యర్థి ఏదైతే విన్నింగ్ ని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 రౌండ్లు ముగిసాయి. 5 రౌండ్ లో కూడా 12,000కు పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీలో కూడా చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉందో ఎన్నికల సడలి అదంతా కూడా ఎప్పటికప్పుడు బిగ్ టీవీ ద్వారా చూస్తూ ఉన్నారు. చూసి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించి ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ఏంటి అంటే కూడా చూస్తున్నారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 5 రౌండ్లో కూడా 12,000కు పైగా ఓట్ల లీడ్ లో ప్రస్తుతం నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులు అయ్యే విధంగా కూడా ప్రస్తుతం ఈ ఏదైతే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్ కూడా అదే ఉంది. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, అంత సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రస్తుతం ఇక్కడ కార్యాలయంలో వచ్చి పెద్ద ఎత్తున సందడి వాతావరణం క్రియేట్ అయింది. తమ అన్న నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంట్లో బిడ్డగా భావిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఏదైతే ప్రస్తుతం ఆ రిజల్ట్ కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి విక్టరీ ఎలా ఉంది? మొత్తానికి 12,000 జూబ్లీహిల్స్ అంతా ఈ రోజు అయితే పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ జనం గాని ఇక్కడ ఒక పండుగ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున జూబ్లీహిల్స్ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ లో చాలా తక్కువ వచ్చింది, కానీ అనూహ్యంగా ఇప్పుడు మీ వైపే మొత్తం ఓట్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది మేడం. జూబ్లీహిల్స్ ప్రజలకి ఇది ఒక పండుగ వాతావరణము. ప్రతి ఒక్క ఓటర్ ఈ రోజు షూటర్ అయినారు. 10 years తర్వాత షూటర్స్ లెక్క నవీన్ యాదవ్ గారు పబ్లిక్ లో ఉండి ప్రజాసేవ చేస్తూ అధికారంలో ఉంటా లేకుండా ప్రజాసేవ చేస్తున్నాడు. ఈ రోజు ఫలితం పొందుతున్నాడు నవీన్ యాదవ్. మరి ఒక కాబోయే పీజీఆర్ అయితే నేను చెప్తున్నాను. మరొక 15 సంవత్సరాల దాకా మరొక 15 నుంచి 20 సంవత్సరాల దాకా నవీన్ యాదవ్ గారిని గెలుపు ఇలానే ఉంటుందని మేము ఇప్పుడు ఓటర్లు నవీన్ యాదవ్ మరొక పీజీఆర్ కాబోతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళంతా కూడా ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ ని చూస్తూ కూడా చక్కగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ని కూడా చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అక్యురేట్ రిజల్ట్ అనేది మనం చూపిస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ఏదైతే కౌంటింగ్ ప్రారంభమవుతున్నప్పటి నుంచి రౌండ్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా మనం అక్యురేట్ రిజల్ట్ చూపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క ఇళ్లలో బిగ్ టీవీ చూస్తూ ఉన్నారు. హేమ, ఎంత మెజార్టీని ఆశిస్తున్నారు? నవీన్ యాదవ్ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు అందరూ అక్కడ ఉన్నారు. ఎంత మెజార్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే 5 రౌండ్లు కూడా మెజారిటీ దిశగా వెళ్తూ ఉన్నారు. 5 రౌండ్లో కూడా 12,000కు పైగా మెజారిటీ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే మిగతా రౌండ్స్ కూడా ఏదైతే ఉందో వాటిలో కూడా భారీ మెజారిటీ భావిస్తున్నారు. ఎంత మెజారిటీ వస్తుంది? 25 to 30,000 మెజారిటీతో గెలుస్తుంది. 100% ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 20 నుంచి 30,000 మధ్యన వస్తుంది. 20 నుంచి 30,000 మధ్యన వస్తుంది. నుండి 35 మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ విన్. 30,000 మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాం. ఎంత మెజారిటీ 20,000 మేము అనుకున్నది ఒక 40-50 అనుకున్నాం, ఒక 20,000 వరకు వస్తుంది. సో చూడొచ్చు మైనారిటీలు కూడా మొత్తం అక్కడ ఇంకొకరు చాలా ఆతృతగా ఉన్నారు మెజార్టీ చెప్పాలి అని అక్కడ ఇంకొకరు ఆతృతగా ఉన్నారు. ఒక్కసారి ఆయన చేత కూడా మాట్లాడించండి ఆ విజయాన్ని. మా అన్న కష్టం వెనక ఆయన చాలా ఆతృతగా ఉన్నారు. 20 సంవత్సరాలు అందరిలో ఉన్నాడు, పోరాడిండు, విద్యావంతుడు. ఈ రోజు ఫలితం దక్కింది, మాకు సంతోషం, హ్యాపీ. ఒక్కసారి చూడొచ్చు మొత్తం ఎంత ఇక్కడ హంగామా వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10 రౌండ్లలో కూడా ఆల్రెడీ 5 రౌండ్లో 12,000కు పైగా మెజారిటీ రావడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఇంకా ఉన్నారు, చెప్పండి. జై రేవంత్ అన్న. కాంగ్రెస్ పార్టీ 1, 2, 3, 5 రేవంత్ రెడ్డి కొలంగల్ రివెంజ్ జూబ్లీస్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అన్న సింహం అందరూ అనుకున్నారు జూబ్లీస్ లో. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఈ రోజు చాలా సంతోషం. చిన్న శ్రీశైలం యాదవ్ కళ నిజమైంది. 40 ఏళ్ల తన జీవితం ధన్యమైంది. వారు ఏ రకంగా అయితే ఇక్కడ చూడొచ్చు 20 నుంచి 25,000 మెజారిటీ దాటుతుందంటూ కూడా భావిస్తున్నారు. మొదటిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కేవలం 10,000 లోపే ఓట్ల మెజారిటీ ఉంటుంది అని భావించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క రౌండ్ మనం చూసుకుంటూ పోతూ ఉంటే మెజారిటీ పెరుగుతూనే ఉంది. సో మెజారిటీ పెరుగుతూ ఉంటే ప్రస్తుతం ఒక్కొక్కరిలో ఆనందం కూడా రెట్టింపు అవుతూ ఉంది. రెట్టింపు ఉత్సాహంతో కూడా ప్రస్తుతం ఒక్కొక్కరు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాము, భారీ మెజారిటీతో అంతా కూడా భావిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ తో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఇక్కడ స్థానికుడిగా ఉన్నాడు, బీసీ లీడర్ గా ఉన్నాడు, ఎన్నో ఏళ్ల నుంచి తమ ఇంట్లో ఒక పిల్లాడిలా ఉన్నాడు. సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటామా అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అన్నట్టుగానే ఈ రోజు మనకి రిజల్ట్ లో కూడా కనిపిస్తుంది. మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్ లో సంబరాలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఫ్లాగర్స్ కూడా కాల్చుకుంటున్నారు. మొత్తానికి గెలిచేసాము. బయట ఇంకా సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు, ఫ్లాగర్స్ కాలుస్తున్నారు. ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద. క్రాకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సెలబ్రేషన్స్ అయితే ప్రారంభం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఒకటే చెప్తున్నారు, తమ ఇంటి బిడ్డను గెలిపించుకున్నాము అంటూ కూడా. అండ్ ఆ రోజు ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ రోజు కూడా మొత్తం ఆ రోజే గెలిచిన విధంగా కూడా సంబరాలు జరుపుకున్నారు. ప్రజెంట్ కూడా అంతే పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. క్రాకర్స్ కాలుస్తూ, పంచుకుంటూ, కలర్స్ ఒకరిపై ఒకరు వేసుకుంటూ నవీన్ యాదవ్ విక్టరీ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏంటన్నా అప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు. మేము ముందే ఎప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా గెలిచారని. మా ఇంట్లో ఎమ్మెల్యే అనుకుంటున్నాము, నవీన్ అన్న గెలుస్తుంటాడు. నవీన్ అన్న 25 మెజారిటీ కొడతాను ఎప్పుడు అనుకున్నాము. ఈ సెలబ్రేట్ ముందే ప్రిపేర్ అయినాము. మేము దగ్గరుండి చాలా ఆయన నాయకత్వం చూసినాము. మా ఇంట్లో ఎమ్మెల్యే లాగా మేము ఫీల్ అయినాము. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఫీల్ అయినా, మీరు ఇప్పుడు అనుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం. అన్న ఎప్పుడు గెలుస్తాడు అని ఫైనల్ గా గెలిచాడు. చాలా హ్యాపీ. ఈ రోజు జూబ్లీహిల్స్ లో పండుగ జరుగుతుంది. చాలా హ్యాపీ అవుతుంది. నవీన్ అన్న గెలుస్తుండో పులి వస్తుంది జూబ్లీహిల్స్ కు. జై నవీన్ అన్నతో నేను 14 years నుంచి ఉన్నాను. ఆయన 2 సార్లు కంపీట్ చేసినప్పుడు నేను అతనితో ఉన్నాను. చాలా యోధుడుగా అతను ఫైట్ చేశాడు. ఎప్పుడు హోప్ ని ఇవ్వలేదు. హీఈస్ లైక్ ఎన్ అబ్రహాం లింకన్ హూ ఫౌట్ ఫర్ డెమోక్రసీ అండ్ హీఈస్ ఎ వెరీ సెక్యులర్. జై నవీన్ అన్న. ఈ రోజు ఎవరు ఊహించిన విధంగా మన మైనారిటీ అందరూ కూడా నవీన్ అన్న మద్దతు పలికి ఈ రోజు జూబ్లీహిల్స్ చరిత్ర రాస్తున్న నవీన్ అన్న
ఇక్కడ జూబ్లీ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కగా అప్పుడే 3 రంగుల జెండా పట్టి ఏదైతే రేవంత్ రెడ్డి సాంగ్ హర్ ఘర్ మే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే గెలిచినట్టుగా అంటూ కూడా జై నవీన్ అన్న. మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తం పార్టీ కార్యాలయం మొత్తం కూడా వస్తున్నటువంటి అప్డేట్ చూస్తూ కూడా వాళ్ళంతా ప్రస్తుతం ఆల్రెడీ ఇక్కడ డాన్సులు కూడా చేస్తున్నారు. చూడొచ్చు ఆల్రెడీ పాటలు పెట్టుకొని చక్కగా డాన్సులు చేస్తూ సెలబ్రేషన్స్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయాయి. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తామే గెలవబోతున్నాము అంటూ కూడా పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ అభిమానులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్.